అక్కడ బ్యారికేడింగ్ తర్వాత డైరెక్ట్గా సిమెంటే ఉంది, భీమ్ కూడా ఉంది, డైరెక్ట్గా సిమెంటే ఉంది. సో అటు పక్క పడిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, కొంతమంది చనిపోతాం కూడా జరిగింది. ఇది మాకు పొద్దున మాకు ఒక అలర్ట్ గ్రూప్ ఉంది మంత్రులకి, మాకు అది దాంట్లో వచ్చిన వెంటనే నేను ఇమ్మీడియట్గా శాసనసభ్యురాలు శిరీషక్కకి నేను ఫోన్ చేశాను. ఆమె కూడా పొద్దున 1వ తారీఖు కనుక పెన్షన్ కార్యక్రమంలో ఉంది, ఆమె ఇమ్మీడియట్గా అక్కడ బయలుదేరారు. దాని తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏం జరిగిందంటే ఆయన కూడా నేను బయట ఉన్నాను, ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్తున్నాను అని చెప్పాను. అధికారులు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు. అందరు కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఆ ప్రాంగణంకి వచ్చి ఇమ్మీడియట్గా ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళం తరలిస్తాం, కానీ ఎవరికైతే ఇక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయో వాళ్ళని ఇక్కడ హాస్పిటల్ పలాస హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స అందజేస్తాం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఘటన జరిగే సమయానికి హెలికాప్టర్లో ఉన్నారు. కదిరికి ఆయన 1వ తారీఖు పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్నారు. కరెక్ట్గా 12 గంటల 50 నిమిషాలకి సుమారుగా ఆయన హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయిన వెంటనే మేము ఆయనతో మాట్లాడటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా ఉన్నా మొత్తం తెలుసుకుంటాం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తాం జరుగుతుంది. క్రిటికల్గా ఇంజన్ అయిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం కూడా వివరాలు తెలియజేస్తాం జరిగింది. వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగిందని కనుక్కుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, క్రిటికల్గా ఇంజర్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది. అంతేకాకుండా చనిపోయిన వారిలో 3 తెలుగుదేశం పార్టీ సభ్యులు. సో మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలుసుకున్న వెంటనే నాతో మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మార్చులు అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇమ్మీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకి ఎస్పీలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుడులకి వాళ్ళ డేట్స్ ఏంటి, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి, గతంలో భక్తులు ఎంతమంది వచ్చారు, రాబోయే రోజులు ఎంతమంది వస్తారు, ముందల నుంచే మొత్తం వివరాలు సేకరించి సీసీటీవీ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కూడా టెక్నాలజీ వాడి చేయమని ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి ఘటన, ఎందుకంటే ఎండోమెంట్ కింద ఉన్న గుడులకి ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక మానిటరింగ్ మెకానిజం ఉంటాయి. ప్రైవేట్ గుడులు అంటే ప్రైవేట్ వ్యక్తులు గుడులు కట్టినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, గుడి కట్టేటప్పుడు ఎస్ఓపీస్ ఏమేమి పాటించాలి, దానిపైన కూడా చాలా సీరియస్గా రూపొందించి అది కూడా అనౌన్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రాం ఉంది కనుక ఆ ప్రోగ్రాంకి వెళ్ళొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుందని పైన కూడా ఆయనతో చర్చించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం. అంతేకాకుండా పాండా గారు 94 సంవత్సరాల వయసు కలిగిన పెద్దయిన, సమాజంలో చాలా మంచి పేరున్న వ్యక్తి. ఆయన కూడా గుడి ఎదురుగా ఒక చిన్న రూమ్లో దేవుడి విగ్రహం రూమ్లో పెట్టుకుని చాప వేసుకుని కింద పడుకునే వ్యక్తి. దేవభక్తితో ప్రజలకి దేవుడిని దగ్గర చేయాలన్న ఆలోచనతో ఈ గుడిని ఆయన కడతం జరిగింది. సుమారుగా 12 ఎకరాల్లో మాకున్న సమాచారం మేరకు ఇప్పటికీ 10